హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఈరోజైతే హోటల్ స్టైల్ తందూరి ప్రాన్స్ అయితే ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో మనమైతే పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత. మేమైతే ఇది ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నాం. సో కావాలని చెప్పి కొన్ని ప్రాన్స్ అయితే మాత్రమే మేము తీసుకున్నాము. సో ఇందులో అయితే ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇలా చల్లని క్లైమేట్లో మనం ఇలా వెరైటీ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మేము టర్మరిక్ని అయితే యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాం. దీంతోపాటు రుచికి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సో ఇవే కాకుండా ఇప్పుడు మన తందూరి ఫ్రైని మరింత టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి మనమైతే ఇప్పుడు కొరియాండర్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ దీంతోపాటు కుమిన్ పౌడర్ ఉన్నా సరే మనం యాడ్ చేయొచ్చు, జీలకర్ర పొడిని. సో గరం మసాలాని అయితే మేము యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన దగ్గర ఉన్న బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మన దగ్గర ఉన్న పొడులన్నీ కలుపుకున్న తర్వాత వీటిని వెల్ మ్యారినేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనం దీనిని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 15 to 30 minutes అనేది ఫ్రిడ్జ్లో కానీ పక్కన కానీ పెట్టుకుంటే మన మ్యారినేషన్ అనేది బాగా దీనికి పడుతుంది. బయట హోటల్స్లో కానీ బయట కొన్ని ఫుడ్ స్టాల్స్లో వాళ్ళు కలర్ని అయితే వాడతారు. కలర్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్. సో కలర్ అనేది వాడచ్చు, వాడకపోవచ్చు, అది మీ చాయిస్. సో 30 నిమిషాలు మ్యారినేట్ అయిన తర్వాత మాకైతే ఇలా కన్సిస్టెన్సీ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనమైతే మైక్రోవేవ్ ఓవెన్లో దీనిని ఫ్రై చేసుకుందాం. సో మైక్రోవేవ్ ఓవెన్ని ఫస్ట్గా ప్రీ హీట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇందులో అయితే మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని ఒక ఆర్డర్లో మనమైతే అరేంజ్ చేసుకోవాలి. దీని ద్వారా హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ప్రాన్స్ అనేవి ప్రాపర్గా కుక్ అవ్వడానికి మనకు హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్. సో దీనిని మనం ఈ మైక్రో ఓవెన్లో 3 minutes అని చెప్పి టైమర్ అనేది మేము సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో బోత్ సైడ్స్ కాలడానికి. సో ఈ విధంగా 3 minutes అయిన తర్వాత మనం ప్రాన్స్ని అయితే లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసి ఫ్లిప్ చేసుకుంటాం ఫ్రెండ్స్. దీని ద్వారా 2 sides అనేది ప్రాన్స్ అనేది మనకు వెల్గా కుక్ అవుతుంది అండ్ పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుంది. సో మాకైతే 3 minutes తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా సిజిలింగ్స్తో పొగలతో చాలా సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి ఈ ప్రాన్స్ అయితే మాత్రం. వీటిని ఇప్పుడు ఫ్లిప్ చేసుకొని ఆయిల్ అనేది మేము అప్లై చేసాం ఫ్రెండ్స్. దీని ద్వారా అందులో ఉన్న కొంచెం నీసు వాసన కానీ అండ్ క్రిస్పీనెస్ కూడా వస్తుందని మేము అలా చేసాం ఫ్రెండ్స్. సో మిగిలి ఉన్న బ్యాచ్ రొయ్యల్ని కూడా వేసి ఈ విధంగా అయితే మేము ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. సో దీనికి ఆయిల్ అప్లై చేసి మొత్తం చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీకు ఫైనల్ అవుట్కమ్లో చూపిస్తాం. సో ఈ విధంగా మరిన్ని వీడియోస్ మా నుంచి రావడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీ షేర్స్, మీ లైక్స్ అండ్ మీ సబ్స్క్రైబర్సే మాకు ఎనర్జీని అయితే ఇస్తాయి. సో చూసారు కదండి ఫైనల్ అవుట్కమ్. ఇలా ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టుకొని ఈ తందూరి ప్రాన్స్ని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది.